డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో 32 మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అడిషనల్ డీజీగా జయేంద్ర సింగ్ చౌహాన్ ను నియమించింది. సిఐడి డీజీగా పరిమళ నూతన్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా చేతన్, హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, నార్కోటిక్ ఎస్పీగా పద్మను బదిలీ చేశారు. తెలంగాణలో 32 మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అడిషనల్ డీజీగా జయేంద్ర సింగ్ చౌహాన్ ను నియమించింది. సిఐడి డీజీగా పరిమళ నూతన్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా చేతన్, హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, నార్కోటిక్ ఎస్పీగా పద్మను బదిలీ చేశారు. తెలంగాణలో 32 మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అడిషనల్ డీజీగా జయేంద్ర సింగ్ చౌహాన్ ను నియమించింది. సిఐడి డీజీగా పరిమళ నూతన్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా చేతన్, హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, నార్కోటిక్ ఎస్పీగా పద్మను బదిలీ చేశారు. ఐపీఎస్ల బదిలీలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు. లక్ష్మీ దుర్గా, మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పి డిసైడ్ అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆ మేరకు అవసరమైనటువంటి పాలనాపరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు ఐఏఎస్లను బదిలీ చేసింది. దాదాపుగా రాష్ట్రంలో 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఈరోజు ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికే ఎన్నికలకు వెళ్లాలని చెప్పి డిసైడ్ అయింది. అదేవిధంగా క్యాబినెట్లో 50% లోబడి రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ మేరకు డెడికేషన్ కమిషన్కు నివేదిక ఇవ్వాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ 50% రిజర్వేషన్లకు లోబడి ఏ విధంగా చేయాలి అనేటువంటి దానిపైన వివరాలని ఆ డెడికేషన్ కమిషన్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. సో ఆ మేరకు 1-2 రోజుల్లోనే ఆ డెడికేషన్ కమిషన్కి ఈ నెల 25వ తేదీన జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో ఇచ్చినటువంటి నివేదిక ఆమోదం తెలుపుకొని ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లేందుకు సంసిద్ధమవుతుంది. ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లన్నింటినీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఎన్నికల్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసము పాలనాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా సమర్థవంతమైనటువంటి అధికారులని జిల్లాల్లో నియమించాలి అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున పోలీస్ అధికారుల బదిలీలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 32 మంది ఐపీఎస్ అధికారులని బదిలీ చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులని జారీ చేసింది. అందులో దాదాపుగా 14 జిల్లాలకు సంబంధించి ఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేసింది. మిగతా వాళ్ళందరినీ ఏసీపీ ఆ స్థాయి అధికారులని బదిలీ చేసింది. కొంతమంది వెయిటింగ్ లిస్టులో ఉన్నటువంటి వారికి కొత్తగా ఇతర పోస్టుల్లో కొత్త పోస్టుల్లో నియామకం చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అందులో ప్రధానంగా ఈరోజు బదిలీలైనటువంటి వారిలో చూస్తే దేవేంద్ర సింగ్ చౌహాన్ ఈయన అదనపు డీజీపీగా ఉన్నారు. ఆయన్ని డీజీపీ ఆఫీస్కు బదిలీ చేశారు. అదేవిధంగా పరిమళ నూతన్ జాకబ్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు, జాయింట్ కమిషనర్గా ఉన్నారు. హైదరాబాద్ సిటీ నుంచి ఆయన్ను డిప్యూటీ ఐజీ సిఐడికి బదిలీ చేశారు. ఇక అదేవిధంగా చేతన మహిళా భర్తల ఎస్పీ ఉమెన్స్ వింగ్ లో పనిచేస్తున్నారు ప్రస్తుతం వీరిని డిప్యూటీ డైరెక్టర్ గా
తెలంగాణ పోలీస్ అకాడమీకి బదిలీ చేశారు. ఇక నారాయణ రెడ్డి వికారాబాద్ ఎస్పీగా ఉన్నటువంటి నారాయణ రెడ్డిని మహేశ్వరం జోన్కు డీసీపీగా బదిలీ చేశారు. ఇక పద్మజ డీసీపీ మల్కాజిగిరి డీసీపీగా ఉన్నటువంటి పద్మజాని యాంటీ నార్కోటిక్ బ్యూరోకి బదిలీ చేశారు. అదేవిధంగా పాటిల్ సంగం సింగ్ గణప్రతాప్ని ప్రస్తుతం వీరు సిఐడి ఎస్పీగా ఉన్నారు, ఎస్పీ నాగర్ కర్నూల్కి బదిలీ చేశారు. ఇక ఖరే కిరణ్ ప్రభాకర్ ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా ఉన్నారు, ఆయన్ను డీసీపీ సౌత్ జోన్కు బదిలీ చేశారు. ఇక చెన్నూరి రూపేష్ ఎస్పీ తెలంగాణ యాంటీ నార్కోటిక్ నుంచి అదేవిధంగా డీసీపీ హైదరాబాద్కి ఆయన్ని బదిలీ చేశారు. ఇక ములుగు ఎస్పీగా ఉన్నటువంటి శబరీష్ని అక్కడి నుంచి మహబూబాద్ ఎస్పీగా బదిలీ చేశారు. నితికా పంత్ కమాండెంట్ 2nd బెటాలియన్ నుంచి కుమరంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా బదిలీ చేశారు. ఇక వనపర్తి ఎస్పీగా ఉన్నటువంటి గిరిధర్ని అక్కడి నుంచి యాంటీ నార్కోటిక్ బ్యూరోకి బదిలీ చేశారు. స్నేహ మిశ్రా డీసీపీ సౌత్ జోన్ నుంచి సౌత్ జోన్ డీసీపీగా ఉన్నటువంటి స్నేహ మెహ్రాని ఇక్కడ నుంచి వికారాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. ఇక గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ని ప్రస్తుతం వారు డీసీపీ టాస్క్ ఫోర్స్లో ఉన్నారు, ఆయన్ని హైదరాబాద్కి బదిలీ చేశారు. ఇక కేకన్ సుధీర్ రామ్నాథ్ని ములుగు ఎస్పీగా నియామకం చేశారు. సిరిశెట్టి సంకీర్త్ గవర్నర్ ఏడీసీ నుంచి జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా ఆయన్ని బదిలీ చేశారు. పాటిల్ కాంతిలాల్ సుభాష్ ప్రస్తుతము గవర్నరు ఏడీసీగా నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధంగా పెద్ద ఎత్తున దాదాపుగా 14 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలని, ఇతర జోన్లకు సంబంధించినటువంటి అధికారులని, మొత్తంగా 32 మంది ఐపీఎస్ అధికారులని ఈరోజు బదిలీ చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయాన్ని, ఎన్నికలు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని బదిలీ చేస్తూ కీలకమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రైట్.